వైజాగ్ వేదికగా ఢిల్లీ లక్నో జట్ల మధ్య జరిగిన మ్యాచ్ కాస్త చివరి బంతి వరకు ఎంతో ఉత్కంఠగా సాగి ఈ సీజన్ ఐపీఎల్లో ఫుల్ పైసా వసూల్ మాజాని అందించింది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన ఈ మ్యాచ్లో ఢిల్లీ జట్టు ఒక వికెట్ తేడాతో లక్నోపై గెలిచి సత్తా చాటింది. ముఖ్యంగా ఆ జట్టు బ్యాటర్ అశుతోష్ శర్మ చివరి వరకు క్రీజులో ఉండి ఢిల్లీకి చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు. ఇక ఈ మ్యాచ్ అనంతరం ఈ సంచలన విజయంపై ఆ జట్టు కెప్టెన్ అక్షర్ పటేల్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, నిజంగా ఈరోజు ఒక అద్భుతం జరిగిందనే చెప్పాలి. ఈ మ్యాచ్ మా నుండి చేజారిపోయిందని భావించాము. అయితే చివరి వరకు నమ్మకం కోల్పోకుండా పోరాడాలని డిసైడ్ అయ్యాము. మా ప్రణాళికను అద్భుతంగా అశుతోష్ శర్మ, విప్రాజ్ నిగమ్ చాలా చక్కగా అమలు చేసి మాకు తొలి విజయాన్ని అందించారు. ముఖ్యంగా విప్రాజ్ నిగమ్ మొదటి మ్యాచ్ ఆడుతున్నట్టుగా కాకుండా ఎంతో అనుభవం ఉన్న ఆటగాడిలా ఆడుతూ లక్నో జట్టుపై ఒత్తిడి పెంచాడు. అశుతోష్ శర్మకి అండగా నిలబడి లక్నోకి చుక్కలు చూపించాడు. లక్నో జట్టులో పూరన్, మార్ష్ ఆడిన అద్భుత బ్యాటింగ్ కారణంగా మాపై ఒత్తిడి పెరిగింది. అయితే తర్వాత మేము కంబ్యాక్ ఇచ్చి వారిని 250 పరుగులు చేయకుండా ఆపడంలో సక్సెస్ అయ్యాము. వారు నిర్దేశించిన లక్ష్యం ఈ వేదికపై ఛేదించడం పెద్ద కష్టమైతే కాదు. కానీ మేము పవర్ ప్లేలోనే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డాము. అయితే అశుతోష్ శర్మ, విప్రాజ్ నిగమ్ కారణంగా జట్టుకి విజయం దక్కింది. ఇక జట్టు కాంబినేషన్ని దృష్టిలో పెట్టుకుని నటరాజన్ని పక్కన పెట్టడం జరిగింది. మేమేం చేసినా జట్టు ప్రయోజనాలే మాకు ముఖ్యమని అక్షర్ ముగించాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.